హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. అరకప్పు 2 కప్పులు వాటర్, కొంచెం సాల్ట్, అరకప్పు బెల్లం వేసుకోవాలి. పిండి ఎలా ఉక్కబెట్టుకోవాలో ఫస్ట్ చూద్దాం. వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు 2 కప్పులు వాటర్కి 2 కప్పులు పిండి, 2 కప్పులు బియ్యం పిండి వేసుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళు మరిగిపోయి బియ్యం పిండి వేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకుని పిండిని బాగా ఉక్కనివ్వాలి. బాగా దగ్గరికి అయిపోయి ఉక్కితే బాగా విడిపోకుండా ఉంటాయి పాల తాలికలు. పిండి రెడీ చేసుకుని తాలికలు కొన్ని ఉండల కింద కూడా చేసుకున్నాం. ఉండ్రాల కింద కొన్ని, తాలికలు కొన్ని, అవి సగం ఇవి సగం చేసుకుని బాగా ఆ కొలతలకి పిండి బాగా ఉక్కితే తాలికలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. తాలికలు చేసి రెడీ చేసి పక్కన పెట్టుకుని ఆ తాలికలని కేజీ బెల్లం వేసుకున్నాను. పాలు 1.5 లోటాతో, నేను చూపించే లోటాతో 1.5 పాలు వేసి 1 లోటా నీళ్ళు పోసాను అన్నమాట. 1 లోటా నీళ్ళు పోసాను. పోసిన తర్వాత బాగా నీళ్ళు మరిగిన తర్వాత సగ్గుబియ్యం ఒక అరగంట ముందుగా కడిగేసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నేను చెప్పే కొలతలకి 1 కప్పు సగ్గుబియ్యం, అరకప్పు శనగపప్పు, అరకప్పు కొబ్బరికాయ ముక్కలు, 2 యాలక్కాయలు చితగొట్టి పక్కన పెట్టు. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఇవన్నీ వేసేస్తే మరి సగ్గుబియ్యం ఉడకవన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు పాల తాలికలు ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది కూడా 2 గంటల ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు నీటిలో వేసి ఒక పొంగు ఒకసారి ఉడకబెట్టి ఒక 10 నిమిషాలు 2 పొంగులు పొంగేదాకా ఉంచి తీసేసి ఆ శనగపప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. 2 గంటల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసాను. సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత శనగపప్పు కూడా వేసేసుకుని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాల తాలికలు కూడా దాంట్లో వేసుకుని మెల్లిగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. కలిపేసుకుని దగ్గరికి అయ్యే లోపల కొన్ని ఉండ్రాల కింద కూడా చేసుకున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఈ కొలతలకి నేను కేజీ బెల్లం వేసుకున్నాను. తీపి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒక పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది. కేజీ బెల్లాన్ని ముందుగా పాకం పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. పాకం పెట్టుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత పాకం దాంట్లో వేసేసుకుని తాలికల్లో పాకం వేసుకుని పాకం కూడా కరిగిపోయింది. పెద్దగా పాకం రాకర్లేదు, లేత పాకంగా ఉండగా సరిపోదు. బెల్లం కరిగి 2 పొంగులు వస్తే సరిపోతుంది. పాల తాలికల్లో వేసేసుకుని వడకట్టుకుని వేసుకుంటే ఏమన్నా అడుగున చెత్త అది ఉంటే పోతుందని వడకట్టుకున్నాను. పాకంతో దాంట్లో వేసుకుని కలిపేసుకుని కొబ్బరికాయ ముక్కలు, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేపుకుని పైన వేసుకుంటే బాగుంటుంది. వేడి కమ్మడి పాల తాలికలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేపేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని వేపుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల తాలికల్లో వేసుకుని వేడి పాల తాలికలు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా.